థ్యాంక్ యూ. సో రత్నధారణ చేసినప్పుడు ఏమవుతుందంటే జనరల్గా ఆ చుట్టుపక్కల ఉన్న ఒక ఎనర్జీ అంతా ఆగిపోతుంది. అంటే పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే రత్నాలు, నవధాన్యాలు, నవరత్నాలు, మణులు, మాణిక్యాలు రకరకాలుగా టెంపుల్స్ లో ఇన్స్టలేషన్ చేసేవాళ్ళు. ఓకే, మీరు తిరుపతి తీసుకోండి, కాళహస్తి తీసుకోండి, లేదంటే మన అరుణాచలం తీసుకోండి, శ్రీశైలం తీసుకోండి. ఇలాంటి కొన్ని పాత గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళిలో కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే దాంట్లో కొన్ని వస్తువులు పెట్టేవాళ్ళు. ఆ వస్తువుల వల్ల ఆ దరిదాపుల్లో మనకి జియోపతిక్ స్ట్రెస్ అనేది కనబడదు. కమర్షియల్ టెంపుల్స్ కొన్ని ఉంటాయి, ఓన్లీ ఆదాయం కోసం కడతారు. ఓకే, అలాంటి టెంపుల్స్ మీకు ఖచ్చితంగా జియోపతిక్ స్ట్రెస్ అనేది ఉంటుంది. ఓకే, మనం జియోపతిక్ స్ట్రెస్ కనుక్కోవడానికి దీన్ని మన ఇళ్ళలో కూడా వేసుకోవచ్చా సార్ అవి? మన ఏదండి ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కూడా వేసుకోవచ్చా సార్ అవి? జెమ్ స్టోన్స్ ఇట్లా. వేసుకోవచ్చు, శాస్త్రం ప్రకారంగా వేసుకోవచ్చు. ఎస్, మానసారము మరియు మాయామతం రెండు గ్రంథాలు ఉన్నాయి, వాస్తు గ్రంథాలు. వాటిలో వర్ణించింది కూడా అదే. మీరు జెమ్ స్టోన్స్ అనేది ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. అదే కదా సార్, మనం శంకుస్థాపనలు వేసేటప్పుడు జనరల్గా ఇవన్నీ వేస్తుంటాం, నవరత్నాలు, ముత్యం పగడ బంగారం వేస్తుంది. దానికోసమే కదా, బహుశా దానికోసమే కదండి. అవునండి, దానికే. కాకపోతే దాంట్లో కొందరు అన్ని వేయరు, కాకపోతే అన్ని వేయాలి. ఒక కేతు క్యాట్స్ అయి తప్ప మిగతావన్నీ వేయాలి. అదే వేసి ఇప్పుడు ఇంకా అంతా డూప్లికేట్ ఇస్తున్నారు సార్. ఆ షాపులో ఇచ్చేప్పుడు అన్ని డూప్లికేట్ సార్, ఒరిజినల్ కాదు అవి. అందుకే మీరు చెప్పినట్టుగా అందువల్ల ఇలా జరుగుతున్నది జనాలకి. పూర్వకాలంలో తక్కువగా ఉండేవి కాబట్టి అప్పుడు ఎవరికి ఉండేవి కాదు. అవును. ఇప్పుడు అంతా డూప్లికేట్, 100 రూపాయలు పెడితే వచ్చేస్తున్నాయి సార్ అన్ని కూడా, ఏ మీకు టు జెడ్. మీకు సెట్ మొత్తం కలిపి దాదాపుగా మీకు చూసుకుంటే ఒక ఒక నార్మల్ క్వాలిటీ సెట్ చూస్తే ఒక 10-15 వేలకు వచ్చేస్తాయి మీకు. అవును, ఒక అవును. నార్మల్ క్వాలిటీ, ఒక డీసెంట్ ఉమ్. క్వాలిటీ. అసలు ది బెస్ట్ క్వాలిటీ మీరు వేస్తే ఒక్కొక్క ఇంటికి 3 నుంచి 3.5 లక్షలు ఖరీదు అవుతుంది. ఆ, అందుకే సార్ ఇప్పుడు అక్కడ సున్నాది చేస్తే మీద ఆ అమౌంట్కి వచ్చేస్తున్నా సార్ ఇప్పుడు. అంతే ఈజీగా వచ్చేస్తాయి. లైఫ్ లాంగ్ ఉంటుందా సార్ అవి? లైఫ్ లైఫ్ లాంగ్ లాంగ్, ఉండొచ్చు సార్ లైఫ్ అవి? లాంగ్, లైఫ్ లాంగ్. థ్యాంక్ యూ. సో దీన్ని మనము లెక్కర్ యాంటీనా అంటాము. ఓకే, దీని లెక్కర్ యాంటీనా అంటే బేసికల్గా ఇది ఒక సైంటిఫిక్ డివైజింగ్, ఇది డౌజింగ్ టూల్ అనమాట. అంటే మన కంటికి కనపడంది, మన ఊహకి కూడా అందని దాన్ని, ఈ యూనివర్స్లో ఉన్న ఎన్నో ఎనర్జీస్ని ఒక ఫ్రీక్వెన్సీ రూపంలో, ఇక్కడ ఫ్రీక్వెన్సీ నెంబర్స్ ఉంటాయి, ఒక ఫ్రీక్వెన్సీ రూపంలో మనం వీటి గురించి తెలుసుకోవచ్చు. ఓకే, దీంట్లో రకరకాల ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఇది 1 నుంచి దాదాపుగా 20 సెంటీమీటర్ల స్కేల్ ఇదంతా. కానీ మనకు కనపడేది 18 సెంటీమీటర్ల వరకే కనిపిస్తుంది ఇక్కడ. కనిపిస్తుందా? ఓకే, ఇది బెటర్. 18 సెంటీమీటర్ వరకే కనిపిస్తుంది ఇక్కడ. దీంట్లో ఇది కర్సర్ అన్నమాట. ఇది మనం రేడియోలో ఎఫ్ఎం ఎలాగైతే మారుస్తామో, ఛానల్స్ ఎలాగైతే మారుస్తామో, ఇది కూడా సేమ్ అలాగే మార్చుకుంటూ వెళ్తాం. దీంట్లో మనం జియోపతిక్ స్ట్రెస్ ఎప్పుడైతే సెర్చ్ చేస్తామో, జియోపతిక్ స్ట్రెస్కి మనం 8 నెంబర్ ఫ్రీక్వెన్సీలో పెట్టుకోవాలి. నెంబర్ 8 మీద ఫ్రీక్వెన్సీ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత వీటిని హ్యాండిల్స్ అంటాము, ఈ రెండింటిని హ్యాండిల్స్ అంటాము. ఈ ఇది హోల్డ్ చేసే పద్ధతి ఇలా హోల్డ్ చేయాలి. చిటికిన వేలు ముందుకెళ్తుంది, మిగతా 3 వేళ్ళు వెనక్కి వెళ్తాయి. ఇలాగా ఇలా ఇలా హోల్డ్ చేయాలి దీన్ని. ఇది హోల్డ్ చేసే టెక్నిక్. స్కేల్ అనేది ఎప్పుడు మన వైపే చూస్తూ ఉండాలి. అది ఇలాగా ఇలా పెట్టుకోవాలి. ఒక్క నిమిషం, మీకు కెమెరా కనపడకపోతే లేదు సార్, బాగానే కనిపిస్తుంది, ఇబ్బంది లేదు. కనిపిస్తుందా? ఇప్పుడు పర్లేదా? ఆ, ఇబ్బంది లేదు, కాస్త బెరర్గా కనిపిస్తుంది కొంచెం. ఆ పిక్చర్ అనేది కొంచెం. ఇందాకదే బెటర్ ఉందా? ఇప్పుడు బాగానే ఉంది, ఓకే, ఇబ్బంది లేదు. బాగుంది బాగుంది రైట్. సార్ బాగుంది. సో ఈ విధంగా మనం ఎప్పుడైతే ఈ ఈ ఈ ఈ యాంటీనా ఇలా హోల్డ్ చేస్తామో, ఈ ఫ్రీక్వెన్సీ 8 మీద పెట్టినప్పుడు ఏమవుతుందంటే అది డిప్ అవుతుంది. డిప్ ఎందుకు అవుతుంది అంటే ఇలా డిప్ అవుతుంది. డిప్ ఎందుకు అవుతుంది అంటే, డిప్ అవుతుంది అంటే కనుక ఈ నెంబర్ 8 ఫ్రీక్వెన్సీ ప్లస్ భూమిలో ఉన్న జియోపతిక్ స్ట్రెస్ ఫ్రీక్వెన్సీ రెండు మ్యాచ్ అయినప్పుడే ఇది డిప్ అవుతుంది. అంటే అక్కడ జియోపతిక్ స్ట్రెస్ ఉన్నట్టు. ఓకే, మనము డౌస్ చేసేటప్పుడు ఎప్పుడైతే ఇలా హ్యాండిల్ పట్టుకుంటామో, 2 హ్యాండిల్స్ పట్టుకుని ఇలా నడుచుకుంటూ వెళ్తాము. ఎలా నడుచుకుంటూ వెళ్తాము? వాయువ్యం నుంచి ఈశాన్యం వైపు వెళ్ళాలి. అంటే నార్త్ వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్కి ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే ఫస్ట్ ఒకటి డిప్ అవుతుంది, అక్కడ మార్క్ చేసుకోవాలి. మళ్ళీ అలా ముందుకెళ్తుంటే 10 ఫీట్ల తర్వాత లేదా 12 ఫీట్ల తర్వాత మళ్ళీ డిప్ అవుతుంది, మళ్ళీ అక్కడ మార్క్ చేసుకోవాలి. మళ్ళీ అలా నడుచుకుంటూ వెళ్తే ఇంకో డిప్ అవుతుంది. అలాగా ప్రతి ఒక్క 10 నుంచి 12, మాక్సిమం 15 ఫీట్లలో మనకు ఒక లైన్ అనేది ఉత్తరం నుంచి దక్షిణం వెళ్ళే లైన్స్ దొరుకుతాయి. అదేవిధంగా ఈశాన్యం నుంచి ఆగ్నేయానికి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మనకి తూర్పు నుంచి పడమర వైపు వెళ్ళే లైన్స్ అనేవి మనకు దొరుకుతాయి. సో ఆ లైన్స్ ఎలా ఉంటుందంటే, ఒకటి మనం లైన్స్కి స్టార్టింగ్ పాయింట్ అడిగినప్పుడు ఇలా డిప్ అవుతుంది, ఇది మిడిల్ పాయింట్ అడిగినప్పుడు ఇలా డిప్ అవుతుంది, ఎండ్ పాయింట్ అడిగినప్పుడు ఇట్లా డిప్ అవుతుంది. అంటే దాన్ని బట్టి మనం దాని యొక్క వాల్యూమ్ని
కనుక్కోవచ్చు. అంటే అక్కడ మన వచ్చే రాడ్ వచ్చేసి 1 ఫీట్ ఉంటుంది, అక్కడ మనం 1 ఫీట్ రాడ్ పెట్టాలా, లేదు సివియారిటీ ఎక్కువ ఉంటే టూ 2 ఫీట్స్ అంటే 2 రాడ్లు పెట్టాలా, అది మనకి తెలుస్తుంది అనమాట దీనివల్ల. ఇది కేవలం జియోపతిక్ స్ట్రెస్సే కాకుండా మన ఇంట్లో ఉన్న వాస్తు సమస్యలకి, ఒక వ్యక్తికి ఉన్న ఆరా కానీ, చక్రాస్ కానీ, మన ఆస్ట్రాలజీ చేసే వాళ్ళకి కుండలి అంటే చార్ట్ వేయకుండా ఏ ప్లానెటరీ ప్రాబ్లం ఉందో, ఏ ప్లానెట్కి రెమెడీ చేయాలో కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు. అదేవిధంగా న్యూమరాలజీ చేసే వాళ్ళంతా ఎవరికైనా ఒక లక్కీ మొబైల్ నెంబర్ ఇవ్వాలన్నా, ఒక లక్కీ కార్ నెంబర్ ఇవ్వాలన్నా కానీ సింపుల్గా ఈ డివైస్ ద్వారా మనము చేసుకోవచ్చు. అదేవిధంగా ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ థెరపిస్టులు ఉంటారు, అరోమా కానీ, హోమియోపతి కానీ, యునాని కానీ, ఆయుర్వేద కానీ, ఇలా రకరకాలు ఉన్నాయి. వీటిల్లో ఎవరికైతే ప్రాపర్గా ఏ మెడిసిన్ సూట్ అవుతుంది, ఏ మెడిసిన్ కంపాటబిలిటీ అవుతుంది అనే విషయాలు కూడా మనం ఈ టూల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది దీంట్లో ఈ టూల్ ఒక గొప్పతనం ఏంటంటే, జనరల్గా మనం పెండులం యూజ్ చేస్తాం, డౌజింగ్ చేయడం కోసం. తర్వాత ఎల్ రాడ్స్ అని ఉంటాయి, ఇలా ఎల్ రాడ్స్ కూడా యూజ్ చేస్తాం. ఆరా స్కానర్ అని ఉంటుంది, ఆరా స్కానర్ కూడా యూజ్ చేస్తాం. వీటిల్లో ఎక్కడో చోటన మన మైండ్ అనేది వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ఎక్కడో చోటన. నాకు ఇది ఎస్ అని కావాలి అంటే కనుక మీ పెండులం ఎస్ అనేది తిరుగుతుంది, నాకు ఇది నో కావాలంటే నో అనేది తిరుగుతుంది. అంటే మీ మైండ్ ఎంత స్ట్రాంగ్గా ఫిక్స్ అయితే నాకు ఆన్సర్ ఇది కావాలన్నట్టుగా మీరు ఆలోచిస్తే మీకు ఆన్సర్ అదే వస్తుంది ఖచ్చితంగా. ఎల్రాట్స్లో కూడా రైట్ తిరగాలి, రైట్ తిరగాలి, ఇది ఆన్సర్ కరెక్ట్, ఎస్ గురువు గారు చెప్పారు కదా ఖచ్చితంగా ఎస్ అయి ఉంటుంది అని చెప్పంటే ఎస్ తిరుగుతుంది, రైటే తిరుగుతుంది. లే నో అంటే లెఫ్ట్ తిరుగుతుంది అది. ఆరా స్కానర్ కూడా సేమ్ పరిస్థితి. ఆరా స్కానర్లో ఉండేది కూడా ఎల్ రాడ్స్, పైన ఒకటి దానికి ఒక బాడీ ఉంటుంది, దాంట్లో కొన్ని సర్క్యూట్స్ అనేవి డిజైన్ చేసి పెట్టారు. ఫ్రీక్వెన్సీని ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో అది కూడా స్కానర్ కూడా ఇలా ఓపెన్ అవుతుంది, లెక్కరండి ఇలా. కానీ ఎక్కడో ఒక చోటున మీరు యూజ్ చేసే పద్ధతిలో ఈ యాంటీనస్ సారీ ఈ ఆరా స్కానర్ కానీ, ఎల్ రాడ్స్ కానీ, పెండులం డౌజింగ్ టూల్ కానీ మన బ్రెయిన్ వేవ్ లెంత్ని క్యాచ్ చేస్తుంది. అది మనం మైండ్స్లో ఏదైతే అనుకుంటున్నామో అదే మీకు ఆన్సర్ రూపంలో వస్తుంది. కానీ ఈ లెక్కర్ యాంటీనా అలా కాదు. లెక్కర్ యాంటీనా నేను టెస్ట్ చేసినా, మీరు టెస్ట్ చేసినా, ఇంకోళ్ళు ఎవరు టెస్ట్ చేసినా సరే ఆన్సర్ సేమ్ వస్తుంది. ఎందుకంటే ఇది వర్క్ అయ్యేది ఫ్రీక్వెన్సీ మీదే వర్క్ అవుతుంది. ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయితేనే ఈ యాంటీనా సిగ్నల్ ఇస్తుంది, ఇలా డిప్ అవుతుంది. లేదు అంటే కానీ డిప్ అవ్వదు. ఇది మీరు చాలా యూట్యూబ్ వీడియోస్లో చూస్తుండొచ్చు, లేదంటే నా ఫొటోస్ కానీ, నా వీడియోస్ కానీ ఎప్పుడైనా మీరు చూస్తుంటే కనుక ఐడియా వచ్చి ఉంటుంది. కొందరికి ఇలాగా వస్తే ఎస్ అవుతుంది, కొందరికి ఇలా వెళ్తే నో అవుతుంది. అది వాళ్ళ బాడీ ఇండివిజువల్ ట్యూనప్ని బట్టి ఉంటుంది. అంతేగాని ఆయనకి అలా తిరుగుతుంది, మీరేంటి ఇలా చెప్పారు నాకు, వేరే వీడియో ఒకటి చూశాను ఆయనకి ఎలా తిరుగుతుంది, మొత్తం సర్కిల్ తిరుగుతుంది, గురుగారు మాకు మీకు ఇలా చెప్పారు, దయచేసి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సింపుల్, మీ గురువు అది నేను కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మీకు ఎలాగైతే నేర్పించారో దాన్నే ఫాలో అవ్వండి తప్ప ఇంకొకరితో కంపేర్ చేసుకోకండి. ఓకే, కొందరు ఎస్ అన్నప్పుడు ఎస్ అవును అని మనం ఆన్సర్ తీసుకోవాలనుకున్నప్పుడు యాంటీనా మన వైపుకి వెళ్తుంది, నో అన్నప్పుడు యాంటీనా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. ఇవి రకరకాలుగా రకరకాల గురువులు మీకు ఇచ్చే ఒక ట్రైనింగ్. ఓకే, అది మీరు ఎలా ఫాలో అవుతారు, ఏంటి ఫాలో అవుతారు అది మీ ఇష్టం, ఎవరు ఒకరిని ఫాలో అవ్వండి. ఆయన ఆయన ఇటు తిరిగితే ఎస్ అన్నాడు, మీరేంటి సార్ ఇటు తిరిగితే నో అంటున్నారు అని చెప్పి అంటారు. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎవరిలో ఒకరు ఫాలో అవ్వండి, ఒక మైండ్ సెట్, ఒక ప్రొసీజర్ మట్టుకు ఫాలో అవ్వండి. అయితే ఇది మనకి ఆ, ఇప్పుడు కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మన నెక్స్ట్ మంత్ జరిగే ఒక మెగా మెగా సారీ వాస్తు యాత్ర కోర్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి ఈ టూల్ ఫ్రీగా వస్తుంది. ఆ, ఈ టూల్లో కూడా 2 వెరైటీస్ ఉంటాయి మనకి, ఒకటి ఇండియన్ మేక్ ఉంటుంది, ఒకటి ఫారెన్ మేక్ ఉంటుంది. ఇండియన్ మేక్కి మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటున్నాము, మన సొంత మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. ఇండియన్ మేక్ మీకు కోర్స్ కిట్లో ఫ్రీగా వస్తుంది మీకు. ఫారెన్ మేక్ ఇన్ కేస్ ఎవరికైనా, ఇది ఫారెన్ మేక్, దీన్ని ఎక్మాస్ అంటారు, ఎక్మాస్ బ్రాండ్ ఇది. ఫారెన్ మేక్ ఎవరికైనా కావాలి అంటే 27,000 రూపీస్ బయట నుంచి ఇంపోర్ట్ చేయాల్సి వస్తుంది, అది ప్యారిస్ నుంచి ఇంపోర్ట్ చేయాలి. మన దగ్గర స్టాక్ ఉంటాయి ఇవి జనరల్గా, సో ఇస్తాము. ఇండియన్ మేక్ అయితే 3,300 రూపీస్ ఉంటుంది, ఫారెన్ మేక్ అయితే 2,700 ఉంటుంది. పనిచేసే విధానం సేమే, కాకపోతే ఫారెన్ మేక్లో ఏంటంటే మీకు ఈ ఫ్లెక్సిబిలిటీ చాలా బాగుంటుంది, ఈ రెజనెన్స్ చాలా బాగుంటుంది, ఈ మూమెంటమ్, ఈ వైబ్రేషన్ చాలా బాగుంటుంది, చాలా యాక్యురేట్గా ఉంటుంది. ఎవరికైనా అనిపిస్తుంది సార్ ఇలా అనేస్తున్నారేమో అని చెప్పేసి, ఓకే ఇది మీ హ్యాండిల్లోకి వెళ్తేనే తెలుస్తుంది, అది అది నేను అంటున్నానా యాంటీనా ఆటోమేటిక్గా ఉంటుందని చెప్పి. సాధారణంగా అందుకే నేను ఆన్లైన్ క్లాసెస్ అంటే ఇష్టపడను. ఎందుకంటే ఇందుకే
ఇలాంటి వాటికి చూపించినప్పుడు నేను మీకు ఎక్స్పీరియన్స్ చేయించలేను ఆన్లైన్లో. ఇప్పుడున్న 30-40 మందిలో ఏమండి ఒకళ్ళకి ఇద్దరు కనిపిస్తుంది, ఆ గురువుగారు ఇలా అనేస్తున్నారులే కిందకని చెప్పేసి. ఇలాంటివన్నీ కూడా ఫీల్ అవ్వాలి, ఫీల్ అవుతేనే తెలుస్తుంది అది ఎలా పనిచేస్తుంది, ఎందుకు పనిచేస్తుంది, ఎక్కడ జియోపతిక్ స్ట్రెస్ ఉంటే అది కిందకి ఇలా సిగ్నల్ ఇస్తుంది మనకి. ఇవన్నీ కూడా మనం ఈ యాంటీనా ద్వారా చేయొచ్చు. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? జియోపతిక్ స్ట్రెస్ అనేది ప్రతి చోటన ఉంటుంది. దాన్ని మీరు గ్రాంటెడ్గా తీసుకోండి. మా ఇంట్లో లేదు, నేను ₹1,00,00,000తో ఇల్లు కట్టాను, మా ఇంట్లో రాదు, మా ఇంట్లో వచ్చే అవకాశం లేదని మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం అసలు వెళ్ళకండి. తర్వాత ఈ లెక్కర్ యాంటీనా ద్వారా ఏదైనా ఒక వ్యక్తికి జెమ్ స్టోన్స్ కంపాటిబిలిటీ కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే నాకు జ్యోతిష్యం రాదు, అయినా సరే నేను ఈ జాతి రత్నాలతోని నేను ఒక రెమెడీ ఇవ్వాలనుకుంటే దీనిలో మనకి ఒక కనెక్టివిటీ కేబుల్ ఉంటుంది. ఈ కనెక్టివిటీ కేబుల్ ఒకటి ఉంటుంది. ఈ కనెక్టివిటీ కేబుల్తో ఒక మాస్ అనేది ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇది మాస్ అంటారు దీన్ని. దీనికి ఒక హోల్ ఉంటుంది. దీనికి ఇక్కడ ఒక హోల్ ఉంటుంది. ఈ హోల్ లోపల ఇది ఇన్సర్ట్ చేయాలి. ఇది ఇన్సర్ట్ చేసిన తర్వాత దీనికి ఇంకొక ఎండ్ ఉంటుంది ఇక్కడ. దీనికి ఒక ఎండ్ ఉంటుంది. ఈ ఎండ్ వచ్చేసి మన యాంటీనాకి రైట్ సైడ్ ఇవ్వాలి. ఇలా రైట్ సైడ్లోకి వెళ్తుంది. సో ఈ మాస్ ఏదైతే ఉంటుందో మనం ఎవరైతే ఎనర్జీ చెక్ చేసుకోవాలో వాళ్ళ ఎనర్జీకి వాళ్ళ చేతిలో పెట్టాలి. చేతిలో పెట్టిన తర్వాత మనం వీటిని చెక్ చేయాలి. జెమ్ స్టోన్స్ మన ముందు ఒక శాంపుల్ కిట్ పెట్టుకోవాలి, లేదంటే ఒక చార్ట్ పెట్టుకోవాలి ఇలాంటిది. గురూజీ ఈ ఇది ఎప్పుడైతే మనం ఆ వ్యక్తి చేతిలో ఇస్తామో, ఇచ్చిన తర్వాత ఈ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో అది 17.6 పెట్టుకోవాలి. 17.6 అనేది యూనివర్సల్ ఫ్రీక్వెన్సీ, మనం ఏదైనా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఎప్పుడైతే మనం ఇట్లా చెక్ చేస్తామో అది కనుక ఇలా ముందుకు ఇలా డిప్ అయింది అంటే కనుక ఆ జెమ్ స్టోన్ ఆ వ్యక్తి కంపాటబిలిటీ ఉన్నట్టు. లేదు, యాంటీనాలో ఎలాంటి మూమెంట్ లేదు, ఇలాగే నుంచుని ఉంది అంటే కనుక ఆ వ్యక్తికి ఆ జెమ్ స్టోన్ అనేది కంపాటబిలిటీ లేనట్టు. సో ఈ విధంగా మనం జెమ్ స్టోన్స్ కాకుండా రుద్రాక్ష కూడా, అంటే ఒక వ్యక్తికి ఎలాంటి రుద్రాక్ష సూట్ అవుతుంది, ఏకముఖి, 2 ముఖాలు, 3 ముఖాలు. అంటే సింపుల్గా రుద్రాక్ష చెప్పాలంటే సింగిల్గా 5 ముఖాలు వేసుకుంటారు అందరూ. అందరూ 5 ముఖాలు వేసుకునేది మంచి ప్రాక్టీస్ కాదు. రుద్రాక్ష ఎప్పుడు సింగిల్గా ఉండద్దు, రుద్రాక్ష ఎప్పుడు కాంబినేషన్లో ఉండాలి. 2 కాంబినేషన్స్, 4 కాంబినేషన్స్ లేదా 5 కాంబినేషన్స్ మినిమం ఉండాలి. సింగిల్ రుద్రాక్షలు అనేది ఎప్పుడు మనం వేసుకోకూడదు, ఏకముఖ రుద్రాక్ష అసలు వేసుకోకూడదు. సో ఈ విధంగా మనం జెమ్ స్టోన్స్, రుద్రాక్ష చూసుకోవచ్చు. అదేవిధంగా క్రిస్టల్స్, క్రిస్టల్స్ కూడా మనకి ఈ మధ్యకాలంలో బ్రేస్లెట్స్ వస్తున్నాయి. మనీ మ్యాగ్నెట్ అని చెప్పి బీపీకి, షుగర్కి రకరకాల క్రిస్టల్స్ వస్తున్నాయి. కానీ క్రిస్టల్స్ అన్నీ కూడా ఫారెన్ కంట్రీస్లో క్రిస్టల్స్ ద్వారా జియోపతిక్ స్ట్రెస్ని న్యూట్రలైజ్ చేస్తారు. సాధారణంగా ఇప్పుడు మనం జియోపతిక్ రాడ్స్లో కానీ, లేదంటే మనం ఏదైనా ఒక భూమికి సంబంధించిన వర్క్ చేసినప్పుడు, రెమెడీస్ ఇన్స్టలేషన్ చేసేటప్పుడు మనం కూడా క్రిస్టల్స్ అనేది ఉపయోగిస్తాం. క్రిస్టల్స్ అనేవి న్యాచురల్ అనమాట. ఇది మనుషులు తయారు చేసింది కాదు, ఇవి న్యాచురల్. సో ఇలా న్యాచురల్ ఉండడం వల్ల మనకి ఏంటంటే ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఏ ఇంటికి ఎలాంటి క్రిస్టల్ సూట్ అవుతుంది, నా ఎంట్రన్స్ నెగిటివ్గా ఉంది, ఆ నెగిటివ్గా ఉన్న ఎంట్రన్స్ని పాజిటివ్ చేయాలంటే నేను ఏ క్రిస్టల్ ఉపయోగించాలి, క్రిస్టల్ అక్కడ గడప దగ్గర తవ్వి ఆ క్రిస్టల్స్ అన్ని కూడా మీరు దాంట్లో వేసి గడప దగ్గర తవ్విందని మనం మూసేయచ్చు. ఇదే విధంగా ఇది అంతా అడ్వాన్స్ కోర్సు, కాకపోతే ఒక చిన్న ఐడియా కోసం మీకు చెప్తున్నాను. ఇవన్నీ యాక్చువల్లీ అడ్వాన్స్ టాపిక్స్ ఇవన్నీ. అదేవిధంగా న్యూమరాలజీలో ఏ విధంగా అంటే ఒక గురూజీ వ్యక్తికి ఇవన్నీ ఆ డివైస్ త్రూ మనం తెలుసుకోవచ్చు అంటున్నారా? తెలుసుకోవచ్చు, అంటే ఓకే తెలుసుకోవచ్చు, ఓకే తెలుసుకోవచ్చు. ఓకే గురూజీ. యా. ఈ వాస్తులోపం ఎక్కడుందో తెలుసుకోవచ్చు. చూపిస్తాను, ఇంకా చూపిస్తాను. ఈ ఆల్ఫాబెట్స్ అంటే మనం ఏదైనా ఒక వ్యక్తికి పేరు పెట్టాలి అంటే ఏ ఆల్ఫాబెట్తో పేరు పెడితే బాగుంటుంది, జాతకరీత్యా నక్షత్రంకి సంబంధించిన అక్షరాలు పెట్టాలా, లేకపోతే నార్మల్గా పెట్టాలా, ఇవన్నీ కాకుండా మనకి జ్యోతిష్యం రాదు, ఏం తెలియదు, న్యూమరాలజీ ప్రకారంగా మనం పెట్టాలి, ఒక మంచి లెటర్ ఆ పర్టికులర్ పర్సన్ కావాలంటే ప్రొసీజర్ సేమ్ ఉంటుంది. ఈ మాస్ అనేది ఆ అబ్బాయి చేతిలో పెట్టాలి. ఏ లెటర్ మీద అయితే మనకి ఈ యాంటీనా ఇలా సిగ్నల్ ఇస్తుందో ఆ లెటర్తోని మనం అబ్బాయికి పేరు అనేది పెట్టచ్చు. అదేవిధంగా డిస్టెన్స్ డౌజింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. డిస్టెన్స్ డౌజింగ్ అంటే మనం ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాము, మన క్లయింట్స్ యొక్క ప్రాపర్టీ అమెరికాలో ఉంది. ఇక్కడ కూర్చుని అక్కడ ఎలాంటి వాస్తు లోపాలు ఉన్నాయి,
ఆ భూమిలో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉందా, జియోపతిక్ స్ట్రెస్ ఉందా, లేదంటే హ్యూమన్ బీయింగ్ డెడ్ బాడీ ఏమన్నా ఉందా, బోన్స్ ఏమన్నా ఉన్నాయా, యానిమల్కి సంబంధించిన బోన్స్ ఏమైనా ఉన్నాయా కూడా మనం తెలుసుకోవచ్చు. వాటికి సంబంధించిన ఫ్రీక్వెన్సీస్ కూడా ఈ యాంటీనాలో ఉంటాయి. దాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు. దీన్ని డిస్టెన్స్ డౌజింగ్ అంటారు. డిస్టెన్స్ హీలింగ్. డిస్టెన్స్ హీలింగ్ అంటే ఎవరికైనా మనలో రేకి కానీ, లామా ఫేరా కానీ అలాంటివి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక ఓకే, లేకపోయినా పర్వాలేదు. ఈ యాంటీనాతోని ఆ పర్సన్ ఫోటోగ్రాఫ్ మీద కానీ, ఆ పర్సన్ మీద కానీ ఇలాగా ప్లస్ సింబల్ వేసినా కానీ మనము ఆ పర్సన్కి ఇక్కడి నుంచి ఎనర్జీ పాస్ చేసినట్టే. దీంతో ఎనర్జీ కూడా మనం పాస్ చేసుకోవచ్చు. అరోమా ఆయిల్స్ ఎవరైతే రకరకాలుగా వర్క్ చేస్తున్నారో, మన స్టూడెంట్స్ చాలా మంది అరోమా మీద వర్క్ చేస్తారు, అరోమా ఆయిల్స్ రెమెడీస్ చేస్తారు. ఏ దిశకి ఎలాంటి అరోమా కావాలి, ఈశాన్యంలో టాయిలెట్ ఉంది, ఆ టాయిలెట్ యొక్క నివారణ మనం అరోమా ఆయిల్స్తో ఈ ఆయిల్ ద్వారా చేసుకోవచ్చు. ఆగ్నేయంలో మనకి వాష్రూమ్ ఉంది, ఈ వాష్రూమ్ ఒక నివారణ ఎలా చేసుకోవచ్చు. అదేవిధంగా నైరుతిలో మనకి కరెంట్ మీటర్ ఉంది, నైరుతిలో ఉన్న కరెంట్ మీటర్ని కూల్చివేతలు లేకుండా తీయకుండా ఉన్న చోటే ఉంచి మనం అరోమా ఆయిల్స్ ద్వారా ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవచ్చో ఇవన్నీ మనం అడ్వాన్స్ టాపిక్లో తెలుసుకోవచ్చు. మెడిసిన్ కంపాటిబిలిటీ. ఇప్పుడు ఒకటే మెడిసిన్, ఒకటే ఫార్ములా ఉంటుంది, కాకపోతే కంపెనీస్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. విక్స్ యాక్షన్ 500 అని చెప్పి, చెస్ట్ ఆన్ కోల్డ్ అని చెప్పేసి అలా రకరకాలు, అంటే ఒకటే ఫార్ములా, పేర్లు వేరే ఉంటాయి, కంపెనీస్ వేరే ఉంటాయి. కానీ అన్ని టాబ్లెట్స్ అందరికీ సైకలాజికల్గా కానీ, లేదంటే రియల్గా బాడీ బయలాజికల్గా కానీ అది సూట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కొందరు కొందరు అంటారు, నేను అనాసిన్ టాబ్లెట్ వేసుకుంటేనే నాకు తలకాయ నొప్పి తగ్గుతుంది అంటారు. కొందరేమో నేను డార్క్ టాబ్లెట్ వేసుకున్నా, నిమ్సులైట్ టాబ్లెట్ వేసుకున్నా నాకు తలకాయ నొప్పి తగ్గుతుంది. అంటే అది కొంచెం సైకలాజికల్ కూడా ఉంటుంది, కొంచెం బయాలజికల్ కూడా ఉంటుంది. సో అలాంటి కంపాటబిలిటీస్ ఏమైనా ఉన్నా కానీ మనం ఈ టూల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అండ్ వాటర్ డౌజింగ్ అంటే మనం బోర్ పాయింట్ ఎక్కడ పెట్టచ్చు, బోర్ పాయింట్ ఎక్కడ మనం ఇవ్వచ్చు, అది ఎన్ని ఫీట్స్లో పడుతుంది అనేది కూడా మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. హ్యూమన్ బీయింగ్ కంపాటిబిలిటీ అంటే ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు లేదా ముగ్గురు వ్యక్తులు బిజినెస్ చేయాలి అంటే వాళ్ళిద్దరికి కంపాటిబిలిటీ ఉందా లేదా. అదేవిధంగా ఇద్దరిది మ్యారేజ్ మ్యాచ్ మేకింగ్కి వచ్చినాయి మన దగ్గర, ఒక అబ్బాయిది అమ్మాయిది పెళ్లి సంబంధాలకు సంబంధించి వచ్చింది, వీళ్ళిద్దరికి సూట్ అవుతుందా లేదో కూడా మనం దీని ద్వారా అడ్వాన్స్డ్ కోర్స్తో తెలుసుకోవచ్చు. ఆబ్జెక్ట్స్ చెకింగ్. ఇప్పుడు నేను ఈ వాచ్ పెట్టుకున్నాను, ఈ వాచ్ నాకు కంపాటిబిలిటీ అవుతుందా లేదా. ఈ మొబైల్ పెట్టుకున్నాను, ఈ మొబైల్ నాకు కంపాటిబిలిటీ అవుతుందా లేదా. ఈ మొబైల్, ఈ వాచ్ లేదంటే ఎలాంటి ఆబ్జెక్ట్స్ అయినా నా బాడీ మీద ఉండడం వల్ల నా బాడీ ఆరాన్ని పెంచుతుందా లేదా నా బాడీ ఆరాన్ని తగ్గిస్తుందా. నేను ఒక జెమ్ స్టోన్ పెట్టుకున్నాను, ఆ జెమ్ స్టోన్ వల్ల నా బాడీలో ఉన్న ఎనర్జీ పెరుగుతుందా తగ్గుతుందా. నా చక్రాస్కి ఏదైనా బ్లాకేజ్ క్రియేట్ చేస్తుందా లేదా నా చక్రాస్ ఓపెన్ అయి ఉన్నాయా. సో దీని ద్వారా మనం ఈ ఆబ్జెక్ట్స్ అనేది కూడా తెలుసుకోవచ్చు. న్యూమరాలజీకి వచ్చేటప్పటికి మనం లక్కీ నెంబర్స్ కానీ, కార్ నెంబర్ కానీ తీసుకోవచ్చు. టోటల్ ఏ విధంగా రావచ్చు, 1 కానీ 2 కానీ 3 కానీ, వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా మనం ఆ ద్వారా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ బోవి స్కేల్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ బోవిస్ అనే అతను ఒక ఆ, ఏమంటారు మన సైంటిస్ట్. సో అతను ఏంటంటే ఉన్న ఎనర్జీస్ని 5 కేటగిరీలో డివిజన్ చేశాడు. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ కేటగిరీ వచ్చేసి డెఫిషియెంట్. అంటే ఏదైనా ఒక ఇంట్లో కానీ, ఒంట్లో కానీ, ఏదైనా వస్తువులో కానీ డెఫిషియెంట్ ఎనర్జీ అంటే యాంటీనా ఇంతవరకే రెస్పాండ్ అయ్యింది అంటే కనుక అక్కడ ఎనర్జీ లేనట్టు. ఒకవేళ యాంటీనా ఈ 3,000 నుంచి ఒక 5,500 వరకు, అంటే ఇక్కడ వరకు యాంటీనా డిప్ అయింది అంటే కనుక ఎనర్జీ లోగా ఉన్నట్టు. 6,000 నుంచి 8,500 వరకు మీకు యాంటీనా రెస్పాండ్ అయ్యింది అంటే కనుక ఇది నార్మల్ ఎనర్జీ, ఇది ఉండొచ్చు. అదేవిధంగా 9,000 నుంచి 11,500 వరకు వచ్చింది అంటే కనుక ఇది హై, ఇది చాలా చాలా మంచిది. అదేవిధంగా 11,500 నుంచి 14,000 వరకు వచ్చింది అంటే కనుక ఇది ఎక్సలెంట్. సో ఈ విధంగా మనం మెజర్మెంట్ అనేది చేసుకోవచ్చు. వీటికి కూడా ఆ, మనము లెక్కర్ అంటేనే యూజ్ చేసుకోవచ్చు. దీని ద్వారా మనం యాక్చువల్గా మన రూమ్లో ఎంత ఎనర్జీ ఉంది, ఎంత ఎనర్జీ ఉండాలి, ఆ ఎనర్జీని మనం ఎట్లా పెంచుకోవాలి, ఆ, దేని ద్వారా పెంచుకోవాలి, అది ఆయిల్స్ ద్వారా పెంచుకోవాలా, రాడ్స్ ద్వారా పెంచుకోవాలా, లేదంటే మన రుద్రాక్ష ద్వారా కానీ, జెమ్ స్టోన్స్ ద్వారా కానీ, పిరమిడ్స్ ద్వారా కానీ, ఇలాగా మనకి రకరకాలుగా రెమెడీస్ అనేవి ఉన్నాయి. సో దాంట్లో మనం ఏది చూస్ చేసుకోవాలి అనేది మనం దాన్ని బట్టి రెమెడీస్ అనేది తీసుకుంటాము. రెమెడీస్ తీసుకుని వాస్తుకి సపరేట్ రెమెడీస్ ఉంటాయి. అదేవిధంగా జియోపతిక్ స్ట్రెస్కి సంబంధించి సపరేట్ రెమెడీస్ ఉంటాయి. వీటిని మనం న్యూట్రలైజేషన్ చేసుకోవడానికి వాడతాం.
సార్ అది ఎట్లా చెక్ చేయాలి సార్ బయోస్ ఇప్పుడు చెప్పారు కదా, అది ఎలా చెక్ చేయాలి సార్ అది అదే దానికి భూమి మీద? ట్రైనింగ్ తీసుకోవాలండి అది. సార్ ట్రైనింగ్ తీసుకోవాలి, దానికి టూల్ కోసం ట్రైనింగ్ తీసుకోవాలి మనము. అదే నేను చెప్పేది. మనకి అడ్వాన్స్ క్లాస్లో దీనికి అన్ని సంబంధించిన అన్ని ట్రైనింగ్స్ ఉంటాయి మీకు. ప్రతిరోజు ప్రాక్టికల్స్ ఉంటాయి. ప్రాక్టికల్స్తో పాటు నేర్పించాలి. ఎందుకంటే నేను ఇప్పుడు మీకు ఆన్లైన్ ఎంత చెప్పినా అర్థం కాదు. మీ దగ్గర టూల్ లేదు, నేను ఎట్లా పట్టుకోవాలో మీకు చెప్పాలని మీకు అర్థం కాదు. అక్కడ ఎనర్జీ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా నేను మీకు చూపించాలి. చూపిస్తేనే మీకు ఐడియా వస్తుంది. జనరల్ ఈ టూల్స్ అన్ని కూడా అంటే ప్రాక్టికల్గా చూపించాలి. ఇప్పుడు చాలా మంది చూసా, ఢిల్లీలో అందరూ ఏం చేస్తారంటే ఆర్ఆ స్కానర్ ఆన్లైన్ నేర్పించేస్తారు. అది వినే వాళ్ళకి ఏం అర్థమవుతుందో, వీళ్ళు వెళ్ళి ఏం చేస్తారో, వాళ్ళకి ఏం అర్థమవుతుందో, వాళ్ళ రెమెడీస్ ఏం చేస్తారో మరి వాళ్ళకే తెలియాలి ఇంకా. అందుకే మనం ఎప్పుడు కూడా ఆన్లైన్ టూల్స్కి సంబంధించిన క్లాసెస్ ఆన్లైన్లో పెట్టం అసలు ఇప్పుడు. మీకు రియల్గా ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఒక నెగిటివ్ ఎనర్జీ ఎలా ఉంటుంది, మన బాడీ అక్కడికి వెళ్ళినప్పుడు ఎట్లా ఫీల్ అవుతుంది, మన బాడీ పాజిటివ్ ఎనర్జీ ఎట్లా ఉంటుంది, మనం ఎట్లా ఫీల్ అవుతాం, మనం ఒక టూల్స్ పట్టుకున్నప్పుడు మన బాడీలో ఉన్న చేంజెస్ ఎలా ఉంటాయి, అవన్నీ మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. అంటే అవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఎంత పర్ఫెక్ట్ అవుతారంటే ఎక్కడైనా రేపు నాడు మీ ఫ్యామిలీతోని ఏ ఏదైనా ఒక లాడ్జ్లో స్టే చేశారు, తిరుపతికో అరుణాచలంకో లేదంటే ఒక రిసార్ట్స్కో ఎక్కడికో వెళ్ళి స్టే చేశారు. అక్కడ ఎనర్జీస్ పాజిటివ్ ఉన్నాయా నెగిటివ్ ఉన్నాయా మీకు తెలిసిపోతుంది. అంటే మీకు అంత అవగాహన అనేది వస్తుంది ప్రాక్టీస్. అక్కడ జియోపతిక్ స్ట్రెస్ ఉంది, ఓకే మీరు 2 డేస్ స్టే చేయాలి. మరి జియోపతిక్ స్ట్రెస్ మీరు తీసుకుంటే సఫర్ అవుతారుగా మీరు. సాధారణంగా ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తాం, ట్రావెల్ చేసి రిటర్న్ అవుతాం, రిటర్న్ అయినప్పుడు ఏమవుతాం, సిక్ అవుతాం. డ్యూ టు ఎనీ రీజన్, ఫుడ్ పడకపోవచ్చు, ఓకే, వాటర్ పడకపోవచ్చు, వచ్చిన వెంటనే సిక్ అవుతాం. వీటికి అన్నిటికీ సైంటిఫిక్ రీజన్స్ అవే. దాన్ని మనం కొంచెం ఏమంటామంటే డిస్ట్ కొట్టడం అంటారు. అఫ్ కోర్స్ అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. డిస్ట్ తగలడం, లేదంటే ఫుడ్ సరిగ్గా పడకపోవడం, లేదా మనం తినేటప్పుడు ఎవడో చూసి డిస్ట్ పెట్టడం. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక నరదిష్టి కింద మన లైఫ్లో అనేది తగులుతుంది. వీటన్నిటికి కూడా మనం రెమెడీస్ చేసుకోవాలి. రెమెడీస్ చేసుకుంటేనే కదా మన ఆరా పవర్ పెరిగేది. మన ఆరా పవర్ వీక్ ఉంది అంటే ఇంక అంతే. ఏముందిలే తర్వాత చూద్దాంలే, మనకు వచ్చినప్పుడు చూద్దాంలే అనుకునేటట్టుంటే కనుక ఇంకా అంతే, మన లైఫ్ అంతే. మనం గ్రో కాము. వచ్చినప్పుడు చూద్దాం అనుకుంటే కనుక డ్యామేజ్ అనేది ఇంకా సివియర్ అవుతుంది. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా వీటిలో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన టాపిక్లో? వెరీ గుడ్. డౌట్స్ లేకపోతే వెరీ గుడ్. రెమెడియల్ క్లాస్ ఒకటి మనం ప్రత్యేకంగా ట్యూస్డే రోజు తీసుకుందాము క్లాసు. రేపు సండే, రేపు క్లాస్ ఉండదు. మండే రోజు మనకి దీపావళి కాబట్టి దీపావళి సెలబ్రేషన్స్ చేసుకోవాలి. ట్యూస్డే రోజు మాత్రం మనకి ఉంటుంది, క్లాస్ ఉంటుంది, ఫైనల్ క్లాస్ ఉంటుంది. సో దయచేసి ఎవరు మిస్ అవ్వద్దు. ఇవాళ ఎవరైనా కొత్తగా జాయిన్ అయ్యారా క్లాస్లో? నిన్న మొన్న కాకుండా కొత్తగా జాయిన్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా గ్రూప్లోంచి? కానీ కొత్తగా క్రియేట్ చేసిన గ్రూప్లో కానీ ఇవాళ క్రియేట్ చేసిన గ్రూప్లో కానీ ఎవరైనా ఉన్నారా అవును గురుజీ, ఉన్నాను ఇక్కడ. ఇవాళ జాయిన్ అయ్యారా? అవును గురుజీ, ఓకే, ఈరోజు జాయిన్. పాత రికార్డింగ్స్ మీరు తీసుకోండి, మేడం మీకు పంపిస్తారు, చూసుకోండి. వాటిలో పంపించాను. కూడా చాలా విషయాలు ఉన్నాయి. ఓకేనా? ఓకే గురుజీ. ఫైన్. అందరూ ఒక బుక్ పెన్ తీసుకోండి. మీకు కొన్ని ఆ, ఈ దీపావళికి సంబంధించి కొన్ని పూజ చేసుకునే ఒక ప్రాసెస్ చెప్తాను మీకు, డైరెక్షన్స్ అవన్నీ. మనకి ఫస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను అందరిని. లక్ష్మీదేవిని ఏ దిశలో పెట్టాలి? పడమరది కదా సార్? పడమర దిశ. వెరీ గుడ్. ఇంకా ఈశాన్యం గురుజీ. ఈశాన్యం. ఎవరు చెప్పారు అది? కిరణ్ కిరణ్. గురుజీ, కిరణ్. కిరణ్, వెరీ ఆ, గుడ్. సార్. ఇంకా తూర్పు వైపు. తూర్పు వైపు. ఎవరది? సుబ్రహ్మణ్యం. ఓకే, వెరీ గుడ్. ఇంకా గ్రూప్ లో ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, అంతా జ్యోతిష్య శాస్త్రులు కూడా ఉన్నారు, నిపుణులు ఉన్నారు, దీంట్లో వాస్తు నిపుణులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మాట్లాడితే బాగుంటుంది. కొంచెం సైలెంట్ గా సార్ ఉంటే ఏం ఉత్తరం రాదు, సైలెంట్ ఉంటే ఏం రాదు. ఎటువైపు అండి సమస్య వెస్ట్ గారు? వెస్ట్ సార్. వెస్ట్ సైడ్. ఓకే, వెరీ గుడ్. ఇంకా
చూడండి, మీరు చెప్పిన ప్రకారం అయితే నార్త్ సైడ్ అని చెప్పారు. మీరు లక్ష్మీదేవి స్థానం అని చెప్పారు. నార్త్ సైడ్ అంతా. నార్త్ సైడ్ చెప్పాను. ఓకే, వెరీ గుడ్. అన్ని డైరెక్షన్స్ లో పెట్టచ్చు సార్. అన్ని ఇల్లు డైరెక్షన్ పెట్టారు. అష్టలక్ష్మి. వెరీ గుడ్. Guruji, Lakshmi లక్ష్మి, south facing is better, no? సారీ, Lakshmi south facing is always better. సౌత్ లక్ష్మి సార్. కెన్ బి ఇన్ ఎనీ డైరెక్షన్. No, south facing. షీ కెన్ బి దేర్ ఇన్ సౌత్ ఫేసింగ్ ఆల్సో. అష్టలక్ష్మి, అష్ట దిక్కుల్లో ఉన్న లక్ష్మి, అష్ట దిక్కుల్లో ఉంది లక్ష్మి. తూర్పు, ఈశాన్యము, ఆగ్నేయం ఇవన్నీ కూడా ఈ ప్రాపర్ వేలో కమ్యూనికేషన్ అవ్వలేదు జనాలకి. లక్ష్మి అనేది ప్రతి దిశలో ఉంది. ఏ దిశలో అయినా మీరు పెట్టి పూజించవచ్చు, ఇబ్బంది లేదు. అష్టలక్ష్మి. ఓకే, ఒక్కొక్క దిశకి ఉన్న లక్ష్మి, ఆ లక్ష్మి నుంచి వచ్చే ఒక మనకి పాజిటివ్ ఎఫెక్ట్స్ రాసుకోండి. ఫస్ట్ ముందుగా మనం రాసుకోవాల్సింది ఈస్ట్ డైరెక్షన్, తూర్పు దిశ. తూర్పు దిశ మనకు ఉండేది ఐశ్వర్య లక్ష్మి. తూర్పు దిశ మనకు ఉండేది ఐశ్వర్య లక్ష్మి. ఐశ్వర్యము మన లైఫ్లో ఒక కైండ్ ఆఫ్ కంఫర్ట్, లగ్జరీ కావాలి అంటే కనుక ఈ సంవత్సరం మీకు ఒక కంఫర్ట్, లగ్జరీ కావాలి అంటే కనుక తూర్పు దిశలో అమ్మవారిని పెట్టుకుని, అమ్మవారు పడమర దిశగా చూడాలి. అమ్మవారి యొక్క చీర గ్రీన్ కలర్లో ఉండాలి, రాసుకోండి. గ్రీన్ కలర్లో ఉండాలి. ఏ ఫోటోకైనా సరే అమ్మవారి వెనక కానీ అమ్మవారి ముందు కానీ రెండు ఏనుగులు ఇలా తొండం ఎత్తుండాలి. తొండం ఇలా ఎత్తుండాలి, దించిన తొండాలు కాదు, ఇలా తొండాలు ఇలా ఎత్తుండాలి. అండ్ తెల్ల ఏనుగులు అయితే చాలా మంచివి. అఫ్ కోర్స్ చాలా తెల్ల ఏనుగులే ఉంటాయి, బట్ గుర్తుపెట్టుకోండి, తెల్ల ఏనుగులు అయితే మంచివి. రాసుకున్నారా? ఎస్ గురూజీ. ఓకే, దీనికి మీరు మంత్రం రాసుకోవచ్చు. ఓం ఐశ్వర్య లక్ష్మ్యాయ నమః. ఐశ్వర్య లక్ష్మ్యాయ నమః. నెక్స్ట్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్, సౌత్ ఈస్ట్ ధాన్య లక్ష్మి. సౌత్ ఈస్ట్ ధాన్య లక్ష్మి. సౌత్ ఈస్ట్ ధాన్య లక్ష్మి దేనికి? పంట. ఏదైతే పంట ఉందో మీ పంటలు బాగా పండాలి, మీకు డబ్బులు బాగా రావాలి. ఓకే, దీనికి సంబంధించి ఈ దిశలో సార్ ఒకసారి లాగౌట్ చేసి లాగిన్ చేయండి సార్. కోడెం రఘు గారు, అందరికి వాయిస్ వినిపిస్తుంది, మీ ఒక్కరికి ఇబ్బంది ఉంది, ఒకసారి మీరు లాగౌట్ చేసి లాగిన్ చేయండి. ఓకే, ఈ దశలో అమ్మవారి యొక్క చీర ఎరుపు రంగులో ఉండాలి. ఎరుపు రంగు కానీ గులాబీ రంగు కానీ, పింక్ కలర్. మంత్రం వచ్చేసి ఓం ధాన్య లక్ష్మేయ నమః. ఓం ధాన్య లక్ష్మేయ నమః. 11 సార్లు 11 కమలా పూలు తీసుకోండి, లోటస్ ఫ్లవర్స్ ఈజీగా దొరుకుతాయి మీకు మార్కెట్లో. ఒక్కొక్కసారి మంత్రం జపించినప్పుడల్లా ఒక్కొక్క పువ్వు అమ్మవారి మీద, అమ్మవారికి సమర్పించండి మేజర్గా. తర్వాత సౌత్ డైరెక్షన్ రాసుకోండి. ఆది లక్ష్మీయ నమః. ఆది లక్ష్మి, సౌత్ డైరెక్షన్ ఆది లక్ష్మి. సౌత్ డైరెక్షన్ దేనికి? మన నేమ్ అండ్ ఫేమ్కి. ఎవరికైతే నేమ్ అండ్ ఫేమ్ కావాలో వాళ్ళు సౌత్ డైరెక్షన్లో, అంటే ముఖం అమ్మవారిది నార్త్ డైరెక్షన్ ఉంటుంది, పూజ చేసుకోండి. పూజ చేయడమే కాదు, ఫోటోలు పెట్టండి గ్రూప్లో. అందరూ నాకు తెలిసి గ్రూప్లో ఉన్నారు కదా, ఫ్రీ వాస్తు గ్రూప్లో ఉన్నారు కదా. ఎవరైనా లేకపోతే ఫ్రీ వాస్తు గ్రూప్లో యాడ్ చేస్తాము. ఇవాళ కొత్తగా గ్రూప్లో యాడ్ చేస్తాం, దాంట్లో పెట్టుకోండి. నెక్స్ట్ సౌత్ వెస్ట్ డైరెక్షన్. సౌత్ వెస్ట్ మనకు కావాల్సింది ఏంటి? ధైర్యం, ధైర్య లక్ష్మి. సౌత్ డైరెక్షన్లో అమ్మవారి చీర రెడ్ కలర్. సౌత్ డైరెక్షన్లో అమ్మవారి చీర రెడ్ కలర్.
ధైర్యలక్ష్మి సౌత్ వెస్ట్. మీకు లైఫ్లో ఉన్న ఆటంకాలన్నీ పోయి మీకు మీరు చేసే వ్యాపారం కానీ వృత్తి కానీ ప్రాపర్గా స్టెబిలైజేషన్ రావాలి, ఇంకా ఎదగాలి అంటే కనుక సౌత్ వెస్ట్ డైరెక్షన్లో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అమ్మవారికి. ఇక్కడ అమ్మవారి చీర ఎల్లో కలర్ కానీ వైట్ కలర్ కానీ పర్వాలేదు. వైట్ కలర్ కూడా ఓకే ఇక్కడ. ఎల్లో కలర్ కానీ వైట్ కలర్ కానీ. నెక్స్ట్ పడమర వెస్ట్ డైరెక్షన్ గజలక్ష్మి. ఓకే, ఓం గజలక్ష్మాయ నమః. ఇంతకు ముందుది ఓం ధైర్యలక్ష్మాయ నమః, ఓం ఆదిలక్ష్మాయ నమః. గజలక్ష్మి ఏం చేస్తుంది? గజ అంటే ఏంటి? ఏనుగు. ఏనుగి దేనికి ఫేమస్? పవర్. పవర్ అండ్ స్ట్రెంగ్త్. మనకి పవర్ కావాలి, స్ట్రెంగ్త్ కావాలి అంటే వెస్ట్ డైరెక్షన్లో పెట్టి అమ్మవారు ఫేసింగ్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంటుంది, మీరు పూజ చేసుకోండి. అమ్మవారి చీర ఒక రంగు వైట్ కలర్. నార్త్ వెస్ట్ డైరెక్షన్. నార్త్ వెస్ట్ డైరెక్షన్ ఇంతకుముందు దానికి మంత్రం వచ్చేసి ఓం గజలక్ష్మాయ నమః, సేమ్ అంతే, దాంట్లో ఏం తేడా ఉండదు. ఓన్లీ మీరు రాసే దేవత ఏదైతే ఉంటుందో ముందు ఓం రాసుకోండి, లాస్ట్లో నమః రాసుకోండి, అంతే, సింపుల్. నార్త్ వెస్ట్ వచ్చేసి విజయలక్ష్మి. విజయం అంటే విక్టరీ. దేంట్లో విజయం కావాలి మీకు? జాబ్లో కావాలి, బిజినెస్లో కావాలి, ఆన్ సైట్ ఆపర్చునిటీకి వెళ్ళాలి, దాంట్లో విజయం కావాలి, బ్యాంక్ లోన్ అప్లై చేస్తున్నాము, దాంట్లో విజయం కావాలి, పిల్లలకి అమెరికాకి మన ఇది ట్రై చేస్తున్నాము, వాళ్ళకి దాంట్లో సెలెక్ట్ అవ్వాలి, వీసా రావాలి వాళ్ళకి, దాంట్లో కావాలి, మన ప్రోడక్ట్స్ అన్ని సేల్ అవ్వాలి, దాంట్లో విజయం కావాలి. ఎనీ టైప్ ఆఫ్ విక్టరీ విజయలక్ష్మి నమః. ఎక్కడ పెట్టి అమ్మవారి చీర వచ్చేసి బ్లూ కలర్ కానీ వైట్ కలర్ కానీ ఓకే. బ్లూ కలర్ వాయుం దిక్కు సార్. వాయువు. వాయుం దిక్కు. వాయువు. నెక్స్ట్ నార్త్ డైరెక్షన్. మంత్రం అదే ఓం విజయలక్ష్మి నమః. నార్త్ డైరెక్షన్లో ధనలక్ష్మి. సార్ కలర్ వైట్ ఇంకా బ్లూ కలర్. నార్త్ డైరెక్షన్ వచ్చేసి ధనలక్ష్మి. ఓం ధనలక్ష్మి నమః. అమ్మవారి కలర్ వచ్చేసి శారీ కలర్ వచ్చేసి బ్లూ కలర్ ఉండొచ్చు. మీకు మీ లైఫ్లో కొత్తగా అవకాశాలు రావడానికి, మీ బిజినెస్లో ఎక్స్పాన్షన్ అవ్వడానికి, మీ డబ్బు బాగా రొటేట్ అవ్వడానికి ఉత్తర దిశలో అమ్మవారిని పెట్టి పూజ చేయండి. అమ్మవారి చీర రంగు బ్లూ కలర్. బ్లూ కలర్లో ఏ షేడ్ అయినా పర్వాలేదు. ఓం ధనలక్ష్మాయ నమః. ఫైనల్గా నార్త్ ఈస్ట్ ఈశాన్యం. ఈశాన్యంలో సంతాన లక్ష్మి. ఓకే, సంతాన లక్ష్మి. ఎవరైతే పిల్లల కోసం చూస్తున్నారో వాళ్ళు ఈశాన్యంలో పెట్టుకుని అమ్మవారిని పూజ చేసుకోవచ్చు. అమ్మవారి యొక్క చీర రంగు గ్రీన్ కలర్ అయి ఉండాలి, గ్రీన్ కలర్. ఓకే, ఓం సంతాన లక్ష్మాయ నమః. దిశలు తెలిసాయి, అమ్మవారు పటాలు తీసుకోవడానికి చీరల ఒక రంగులు కూడా తెలిసాయి. వీలైతే రేపు మీరు దీపం పెట్టేటప్పుడు నార్మల్ దీపం కాకుండా, అంటే నార్మల్ నూనె కాకుండా ఆవు నెయ్యి ప్రమిదలు పెట్టుకుంటే చాలా మంచిది. అది కూడా మీరు మట్టి ప్రమిదల్లో పెట్టుకోండి. లేదంటే మన చపాతీ పిండి ఉంటుంది కదా, చపాతీ పిండితోని ప్రమిదలు చేయండి. చపాతీ పిండితోని చేసిన ప్రమిదల్ని 2 అమ్మవారి పటం ముందు పెట్టండి. మరో 2 మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర, లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి, నేల మీద కాకుండా తమలపాకుల మీద పెట్టండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అందరి కోసం. రేపు దీపం వెలిగించేటప్పుడు మామూలు నూనె కాకుండా, అంటే పల్లి నూనె అని చాలా రకరకాల నువ్వుల నూనె అని రకరకాల పెడతారు, అవన్నీ కాకుండా ఆవు నెయ్యి తీసుకోండి, దానితోని మీరు దీపం పెట్టండి. ప్రమిదల్లో పెట్టచ్చు, లేదు అంటే కనుక చపాతీ పిండితోని ప్రమిదలు తయారు చేయండి. తయారు చేసి 4 తయారు చేసుకోండి, 2 అమ్మవారి ముందు పెట్టండి. అమ్మవారి ముందు పెట్టే ప్రమిదలు కూడా తమలపాకుల మీదే పెట్టాలి. దీపం ఎప్పుడు తమలపాకుల మీదే పెట్టాలి. నైవేద్యం ఎప్పుడు తమలపాకుల మీదే పెట్టాలి. మీరు పెద్ద ప్లేట్ పెట్టినా ప్లేట్ కింద ఒక తమలపాకు పెట్టండి. ఆఫరింగ్స్ అనేవి ఎప్పుడు బీటిల్ లీవ్స్ మీదే వెళ్ళాలి. అదేవిధంగా మీ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర
గుమ్మాల్లో లెఫ్ట్ సైడ్ కొట్టి రైట్ సైడ్ కొట్టి సేమ్ చపాతీ పిండితో తయారు చేసిన ప్రమిదలు పెట్టి దీపం వెలిగించండి గంధంతో. ఓకే. ఆ చపాతీ పిండిని తర్వాత ఏం చేయాలి సార్? అది నీళ్ళలో నిమజ్జనం చేయమంటారు? వారం 10 రోజులు వస్తుంది, వాడుకోండి మొత్తం. సార్. ఆ ప్రమిద వారం 15 నెల రోజుల దాకా వస్తుంది, వాడుకోండి, ఉన్నంత వరకు వాడుకోండి. దాని తర్వాత మీరు నీళ్ళలో నిమజ్జనం చేసేయచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. తర్వాత మీ మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే మీ సింహద్వారం ఉంటుందో, ఈ సింహద్వారం పక్కన నేను చూపించిన విధంగా స్వాస్తిక్ అనేది వేసుకోండి. ఓకే. స్వాస్తిక్ ఎప్పుడు సెంటర్ పాయింట్ కలవకూడదు, గుర్తుపెట్టుకోండి, అది చాలా ఇంపార్టెంట్. ఇది స్వాస్తిక్ అనేది సెంటర్ పాయింట్ ఇలా కలవద్దు. మీరు ఇలా రాస్తారు స్వాస్తిక్, ఇది చాలా తప్పు. స్వాస్తిక్ అలా రాయకూడదు. స్వాస్తిక్ అనేది ఈ మిడిల్ భాగం నుంచి ఇటు ఇలా అన్ని విడివిడిగానే వస్తాయి. తర్వాత వీటికి మీకు కొంచెం ఇలాగా పైకి అనొచ్చు. తర్వాత కుంకుమతోని 4 బొట్లు మ్యాండేటరీగా పెట్టుకోండి. ఈ విధంగా మెయిన్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మీరు పెట్టుకోండి. ఎవరి దగ్గరైనా క్రిస్టల్స్ ఉంటే, క్రిస్టల్స్ ఐడియా ఉంది కదా, ఎవరి దగ్గర క్రిస్టల్స్ ఉంటే కనుక, లేదంటే సిటీలో దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక నా దగ్గరకు వచ్చి తీసుకోవచ్చు. రేపు ఆఫీస్లో ఉంటాను నేను. క్రిస్టల్స్ ఉంటే మీ దగ్గర గ్రీన్ అవెంచురియన్ క్రిస్టల్స్ కానీ అమెథిస్ట్ క్రిస్టల్స్ కానీ రాసుకోండి. గ్రీన్ అవెంచురియన్ టైప్ చేస్తాను, మీకు స్పెల్లింగ్ మీకు ఆల్రెడీ తెలుసుంటే పర్వాలేదు. గ్రీన్ అవెంచురియన్, టైగర్ ఐ, అమెథిస్ట్, లాపిస్ లజూలి, ఇవి క్రిస్టల్స్ యొక్క పేర్లు. ఓకే. ఇది మీకు కిలో 5,000, 6,000, 7,000 రకరకాలుగా ఉంటాయి. మన దగ్గర కొంచెం క్వాంటిటీలో తక్కువలో దొరుకుతుంది ఇవి. తర్వాత మన తెల్ల ఆవాలు, తెల్ల ఆవాలు దొరకపోవచ్చు. పసుపు ఆవాలు, తెల్ల ఆవాలైనా పసుపు ఆవాలైనా పర్లేదు. పసుపు ఆవాలు ఒక ఎర్ర బట్ట తీసుకోండి. ఒక ఎర్ర బట్టలో మీరు ఒక పావు కిలో కానీ అరకిలో కానీ తెల్ల ఆవాలు కానీ పసుపు ఆవాలు కానీ వేయండి. దాంతోపాటు నేను చెప్పిన విధంగా గ్రీన్ ఎవెంచురియన్ కానీ టైగర్ ఐ కానీ ఎమెథిస్ట్ కానీ లాపిస్ లజూలి కానీ ఇవి ఒక గుప్పెడు ఇంత వేయండి. దాని లోపల వేసేసి కుదిరితే ఒక సిల్వర్ కాయిన్ వేయండి. దాని లోపల ఒక సిల్వర్ కాయిన్ వేయండి. సిల్వర్ కాయిన్ వేసేసి కొంచెం పసుపు కుంకుమ వేసేసి దాన్ని మూట కట్టి మీ సింహద్వారాన్ని కట్టుకోండి. ఎరుపు రంగు బట్టలో ఒక పావు కిలో కానీ అరకిలో కానీ తెల్ల ఆవాలు కానీ పసుపు ఆవాలు కానీ తీసుకుని దాంట్లో నేను చెప్పిన క్రిస్టల్స్ ఏదైనా, వాటిలో చిన్న చిన్న క్రిస్టల్స్ ఉంటాయి, మన జెమ్ స్టోన్స్ లాగా చిన్న చిన్నగా ఉంటాయి, అది ఇంత గుప్పుడు గుప్పుడు దాంట్లో వేసేసి ఒక సిల్వర్ కాయిన్ ఒకటి వేసేసి దాన్ని మూట కట్టి ఎర్ర బట్టలో మీ ఇంటి సింహద్వారాన్ని కట్టండి. తర్వాత వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎవరైతే వ్యాపారాలు ఉన్నారో, వాస్తు జ్యోతిష్యం రకరకాలుగా ఉన్నారు మన దాంట్లో ఆల్రెడీ. వ్యాపారం చేసుకునే వాళ్ళు మీ యొక్క విజిటింగ్ కార్డ్స్ ఏదైతే ఉంటాయో విజిటింగ్ కార్డ్స్ని అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకోండి. అండ్ నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో చెప్పాను, విజిటింగ్ కార్డ్స్ అనేవి ప్రతి సంవత్సరం కొత్తగా ప్రింట్ చేసుకోవడం మంచిది. 1,000 రూపాయలు 1000 విజిటింగ్ కార్డ్స్ ఈ కాన్సెప్ట్ మానుకోండి. 200 విజిటింగ్ కార్డ్సే కొట్టించండి. ప్రతి సంవత్సరం కూడా ఒక పండగని ఎన్నుకోండి. అది దసరా, దీపావళి, లేదంటే సంక్రాంతి, మీకు నచ్చింది ఏదైనా కావచ్చు, ఉగాది, ఏదైనా తీసుకోండి. కానీ ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు మీ విజిటింగ్ కార్డ్స్ మార్చడానికి ప్రయత్నించండి. విజిటింగ్ కార్డు ఎక్కువగా ఉంది అంటే ఎక్కువగా అదే విజిటింగ్ కార్డ్స్ మీరు వాడటం వల్ల అది శని స్వరూపాన్ని ధరిస్తుంది. కాబట్టి మీ వ్యాపారాల్లో కొంచెం ఆటంకాలు, ఇబ్బందులు కొంచెం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే విజిటింగ్ కార్డ్స్ అనేది ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి. మంచి క్వాలిటీ, హై క్వాలిటీ విజిటింగ్ కార్డ్స్ అనేది కొట్టించుకోండి. ఏ విజిటింగ్ కార్డ్స్ అయినా రేపు మీ పూజలో పెట్టుకోండి.
అదేవిధంగా మీకు సంబంధించిన టూల్స్ ఏమైనా ఉంటే మనం దసరాకి ఏ విధంగా అయితే ఆయుధ పూజ చేస్తామో దీపావళికి మనం చేసే ఒక బిజినెస్ కి సంబంధించిన అకౌంట్ బుక్స్ ఏవైతే ఉంటాయో, అకౌంట్ బుక్స్ అంటే ఇప్పుడు అంతా డిజిటల్ కాబట్టి మీ ల్యాప్టాప్ కానీ మీ మొబైల్ ఫోన్ కానీ లేదంటే మీ చిన్న టాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో టాబ్లెట్స్ కానీ, లేదు మీరు ఇంకా బుక్స్లోనే రాసే అలవాటు ఉందంటే బుక్స్ కానీ ఆ, దేవుడి దగ్గర పెట్టి పూజ అది చేసుకోండి. ఓకే. సో పూజ మీరు ఏదైతే ప్రతి సంవత్సరం ఫాలో అవుతున్నారో అదే ఫాలో అవ్వండి. మీకు పూజ చేసే విధానం తెలిస్తే చేసుకోండి, లేదు అంటే కనుక యూట్యూబ్ ఉంది. యూట్యూబ్లో మీకు పూజ విధానం ఒక ప్రాసెస్ ఉంటుంది, అది మీరు ప్లే చేసి కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు. లేదు నార్మల్గా దేవుడిని పెట్టి దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టే వాళ్ళు కూడా ఉంటారు. మీకు మీరు ప్రతి సంవత్సరం చేసుకునే విధంగా మీకు నచ్చిన విధంగా చేసుకోండి. ఇలాగే చేయాలి అలాగే చేయాలని చెప్పి నేను ఎప్పుడు ఎవరిని ఏమి అలా రూల్ అనేది ఏం పెట్టను. కాకపోతే ఇవి ఇప్పుడు నేను చెప్పిన చిన్న చిన్న టెక్నిక్స్ అనేవి మీరు చేసుకునే ఒక పూజలో కొంచెం యాంప్లిఫై అయ్యి మీకు ఒక పాజిటివిటీ అనేది మీ లైఫ్లో ఇస్తుంది, మీ ఫ్యామిలీ అందరికీ కూడా. అంతే, ఇంతకుమించి ఏం లేదు. ఒక చిన్న ప్రయత్నం, మనం తెలిసిన దాన్ని చెప్పుకోవడంలో ఒక చిన్న ప్రయత్నం అది. ఓకే. ఏమైనా డౌట్స్, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సార్ వ్యాపార సంస్థల దగ్గర ఏం కట్టొచ్చు సార్? ఇప్పుడు నేను చెప్పిన ఎన్ని కట్టచ్చండి వ్యాపార సంస్థ దగ్గర. దాన్నే మనం ఇప్పుడు కలశం రూపంలో కూడా ఇస్తాము. ఆ, ఒక రాగి రాగి చెంబులో మనం ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పినవన్నీ వేస్తాము. దాంతో పాటు ఇదే కాకుండా వాస్తు మ్యాజిక్ పౌడర్ అని ఉంటుంది. అది అష్టమూలికలు, కొన్ని గంధాలు, అదేవిధంగా ఆ, ఈ అష్ట జెమ్ స్టోన్స్, అదేవిధంగా 8 జెమ్ స్టోన్స్, 8 మినరల్స్ తోని, ఒక సిల్వర్ కాయిన్ తోని, ఒక అష్టధాతు కాయిన్ తోని ఈ కలశాన్ని కూడా మనం తయారు చేసి ఇస్తాం. దీన్ని ఎరుపు రంగు బట్టలో కట్టి మీ బిజినెస్ సంబంధించిన డ్రాయర్లో అయినా కట్టచ్చు, లేదంటే దాన్ని ప్రాపర్గా కట్టి మీరు మీ సింహద్వారానికి పైన కట్టచ్చు. అది మన వ్యాపారానికి సంబంధించిన కలశం ఇస్తామండి. గురువు గారు, ఉమ్, ఇప్పుడు మనకు ఒక ఒక ప్లేసెస్ ఉందనుకోండి. ఒక ఉమ్. ప్లేస్ లో సమ్ బ్లాక్ మ్యాజిక్ సంబంధించింది ఏదైనా ఒక నెగటివ్ ఎనర్జీ మనకు ఆ ఇంట్లో ఫైండ్ అవుట్ చేసినాం. ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసిరు, మనకి యాంటీనాతో చూస్తే అక్కడ నెగటివ్ ఎనర్జీ ఉంది. దాన్ని ఎలా రిమూవ్ చేస్తారు? ఎలా రిమూవ్ చేస్తారు అనేది చాలా సింపుల్ క్వశ్చన్. అది ప్రాసెస్ మాత్రం చాలా పెద్దది. అది మీరు మా అడ్వాన్స్ క్లాస్కి వస్తే తెలుసుకోవచ్చండి. ఇది ఇది యా, ఓకే ఓకే. ఒక చిన్న క్లాస్లో నేను చెప్పే ప్రాసెస్ కూడా కాదు, అండ్ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్లో అయిపోయే ప్రాసెస్ కూడా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అది అసలు ఎందుకు అవుతుందో అర్థం చేసుకోవాలి. దాని తర్వాత దాని గురించి అలా అర్థం చేసుకోవాలి. ఓకే ఓకే ఓకే. సార్ కలశం ప్రైస్ వచ్చేసి 10,000 రూపీస్ అండి. పెద్ద కలశం అయితే, చిన్న కలశం అయితే మనకి 6,000 రూపీస్ ఉంటుంది. చిన్న కలశం ఇంత ఉంటుంది. మీరు డ్రాయర్లో పెట్టుకోవచ్చు. మీ గల్లా అంటారు కదా, గల్లా పెట్టి అంటారు కదా, దాంట్లో కూడా పెట్టుకోవచ్చు. మీరు పెద్ద కలశం అయితే ఈ సైజ్ ఉంటుంది, అది మీరు సింహద్వారానికి పెట్టుకోవచ్చు, లేదంటే మీరు వ్యాపార స్థలంలో పూజ చేసే ఒక పూజా మందిరంలో కానీ చిన్న గుడి ఉంటుంది కదా, దాంట్లో పెట్టుకోవచ్చు. గురూజీ రియల్ ఎస్టేట్ సంబంధించి ఆ విజిటింగ్ కార్డ్ ఏ కలర్ లో ఉండాలి గురూజీ? వైట్ కలర్. రియల్ ఎస్టేట్ అనే కాదు, ఏ బిజినెస్ రంగానికి సంబంధించిన వాళ్ళైనా సరే బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు వైట్ తీసుకోండి. మీరు మీ రంగంలో ఎక్స్పర్ట్ అయ్యి మీకు మీరు తోపు అనిపిస్తే కనుక బ్లాక్ కలర్ తీసుకోండి. ఓకే. నేను తోపు, నన్ను మించినోడు ఎవడు లేడు ఈ మార్కెట్లో, లేదా అట్లీస్ట్ మా ఏరియాలో నన్ను మించినోడు ఎవడు లేడు అన్న కాన్ఫిడెన్స్ మీకు ఉంటే దాన్నే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ అంటాం మనం. మీకు మీ సబ్జెక్ట్లో బాగా ఎక్స్పర్టీ ఉందంటే కనుక బ్లాక్ కలర్ వేయించుకోండి. బట్ ప్రొఫెషనల్ కలర్ ఎప్పుడు వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటే బాగుంటుంది. అక్షరాలు వచ్చేసి గోల్డ్ కలర్ కానీ నావీ బ్లూ కలర్ కానీ ఉంటే బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళకి నావీ బ్లూ కలర్ కావచ్చు వస్తుంది. గురుజీ, ఇంకొక టిప్ గురుజీ, సేల్స్ జరగాలంటే రియల్ ఎస్టేట్ లో ఎట్లా గురుజీ? మీ ఉత్తర దిశలో మీరు ఫస్ట్ డే 1 వీడియో చూడండి నాది. మీ ఉత్తర దిశలో ఓకే కనుక బ్లాకేజ్ ఉంటుంది, స్టోరేజ్ కానీ లేదంటే ఏదైనా ఒక బుక్ షెల్ఫ్స్ కానీ లేదంటే ఒక బరువులు కానీ పెట్టుంటారు ఉత్తర దిశలో. ఆ ఉత్తర దిశలో బరువులు ఓకే తీసేసి మీరు కొంచెం ఓపెన్ చేస్తే సోఫాలో లేదా బెడ్లో గోడ కాంచి పెట్టుంటారు. అవి కొంచెం ముందు జరిగితే ఆటోమేటిక్గా సేల్స్ ప్లస్ కస్టమర్ ఫుట్ఫాల్ అనేది పెరుగుతుంది. నా డే 1 వీడియో చూడండి, మీకు ఓకే టిప్స్ ఉంటాయి డే 1 డే 2లో. సార్ ఈ ఓకే గురుజీ. ఫోటో ఫ్రేమ్స్ ఏమన్నా కలర్స్ ఉంటాయా సార్?
ఫోటో ఫ్రేమ్స్ జనరల్ గా బ్రౌన్ కలర్ ఉంటుందండి. అఫ్ కోర్స్ దేవుడి అయితే గోల్డ్ కలర్ లో కూడా పెడతారు. గోల్డ్ కలర్ దొరికితే మరీ మంచిది సార్. అంటే ఇప్పుడు దిశ వైజ్ గా మేము అష్టలక్ష్మి గురించి చెప్పారు కదా సార్, అట్లా పెట్టేమన్నా ఫ్రేమ్ బ్రౌన్ చేంజ్ కలర్ చేసి. ఓకే. బ్రౌన్ కలర్ యాక్చువల్ గా బ్రౌన్ కలర్ అనేది అర్త్ ఎలిమెంట్, పృథ్వీ తత్వం అంటాం దాన్ని. మీరు బ్రౌన్ కలర్ తీసుకోవచ్చు. గోల్డ్ కలర్ కూడా పృథ్వీ తత్వం. మీరు రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. బ్లాక్ కలర్ మాత్రం అవాయిడ్ చేయండి. బ్లాక్ కలర్ ఒక్కటి అవాయిడ్ చేయండి. ఓకే. ఐ హోప్ థ్యాంక్ యూ సార్. ఈ ఈ సంవత్సరం మీరు ఏ దిశలో పూజ చేయాలి, ఈ సంవత్సరం మీరు ఏది కోరుకుంటున్నారో అదంతా మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. అమ్మవారి ఫోటోలు చాలా ఈజీగా దొరుకుతాయి. మీరు ఒక పూజా స్టోర్లోకి వెళ్తే చాలా ఈజీ దొరుకుతాయి. చిన్న ఫోటో పెట్టామా పెద్ద ఫోటో పెట్టామా దాంతో సంబంధం లేదు. మనకు నచ్చిన విధంగా ఆ కలర్ అది దొరికిందంటే దట్ ఈస్ మోర్ దెన్ ఫర్ చాలు మనకి. మిగతాదంతా మీరు చేసే ప్రాసెస్ చేయండి. బొమ్మల కొలువు పెడతాడా పెట్టుకోండి, క్రాకర్స్ పెడతారా పెట్టుకోండి, స్వీట్స్ పెడతారా పెట్టుకోండి, బంగారం పెడతారా పెట్టుకోండి, అదంతా ఇంకా మీ ఇష్టం. గురుజీ ఇది పూజా మందిరం దగ్గర చేయమంటారా లేకపోతే ఇంట్లో ఎక్కడ పెట్టినా పర్లేదా గురుజీ? నేను అంటే ఈ ఇప్పుడు పూజ దిశలు చెప్పాను కదా, దిశలు చెప్పాను కదా, ఎస్ గురు. అది ఆ, ప్రతి ఒక్క దిశలో పాసిబిలిటీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆగ్నేయంలో పూజ గది ఉంటుంది, చేయొచ్చు, ఇబ్బంది లేదు. దక్షిణంలోకి వెళ్తే టాయిలెట్ ఉంటుంది, టాయిలెట్లో మనం పూజ చేయలేము, రైట్? అలాంటప్పుడు yes, sir. మీరు మీ హాల్నే ఎంచుకోండి. మీ హాల్లో ఉన్న ఈశాన్యం, మీ హాల్లో ఉన్న తూర్పు, మీ హాల్లో ఉన్న ఆగ్నేయము, మీ హాల్లో ఉన్న దక్షిణము, నైరుతి, పడమర, ఉత్తరం, ఇలాగా అలాంటివి ఎంచుకోండి. అప్పుడు కుదరని పక్షాన, ఓకే గురు. టాయిలెట్స్ వచ్చాయి ఓకే. కుదరలేదు, ఒక స్టోర్ రూమ్ వచ్చింది కుదరలేదు, అలాంటి పక్షాన మీ హాల్లో ఉన్న కోణాన్ని ఎంచుకోండి. వెరీ గుడ్ ఓకే క్వశ్చన్ కిరణ్ గురుజీ, గారు, వెరీ గుడ్ క్వశ్చన్. థ్యాంక్ యూ గురుజీ. ఓకే. సో డౌట్స్ లేవు, వెరీ గుడ్, చాలా సంతోషం. అందరూ చక్కగా మీ ఇంటిల్లిపాది చాలా సేఫ్గా ఈ దీపావళిని జరుపుకోండి. ఇలాంటి దీపావళి మరెన్నో దీపావళిలు కావాలి, రావాలి. అండ్ అదేవిధంగా ఈ సంవత్సరం మీ అందరికీ కూడా ఈ ఆ, వాస్తు ట్రైనింగ్ ఏదైతే ఇచ్చామో అదే విధంగా మా సైడ్ నుంచి కూడా ప్రతి ఒక్క పండక్కి ఏదో ఒకటి తీసుకొస్తామని చెప్పి అది కూడా కమిట్ చేస్తున్నాం. ఇంతకుముందు కూడా చేసాం, లాస్ట్ ఇయర్ కూడా చేసాం అదే విధంగా. అక్షయ తృతీయ కూడా ఒక క్లాస్ పెట్టాము. అక్షయ తృతీయ కూడా కొన్ని టిప్స్ ఇవ్వడం జరిగింది. అక్షయ తృతీయ కూడా ఆ, అదేవిధంగా ఇప్పుడు దీపావళి కూడా అయింది. సో మీరు చేసే ఒక పూజ ఖచ్చితంగా ఫోటోగ్రాఫ్స్ అవి పెట్టండి గ్రూప్లో. మీరు ఏ గ్రూప్లో ఉంటే పెట్టండి. ఫ్రీ వాస్తు గ్రూప్ అనేది ఎక్కువగా ఉంది, సో ఆ గ్రూప్లో పెట్టండి. చాలా హ్యాపీగా సేఫ్గా మీ దీపావళి మీ కుటుంబ సభ్యులతోని బాగా ఎంజాయ్ చేసి పిండి వంటలు బాగా తినేసి మండే రోజు పూర్తిగా రెస్ట్ తీసుకుని ట్యూస్డే రోజు మళ్ళా సేమ్ అదే సమయానికి క్లాస్కి లాగిన్ అవ్వండి. ఎందుకంటే సార్ ట్యూస్డే క్లాస్ అనేది కొంచెం ఇంపార్టెంట్, మనకి రెమెడీస్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. సార్ చెప్పండి సంపత్ గారు. నువ్వుల నూనెతో స్నానం చేయాలన్నారు సార్, అది కరెక్టేనా సార్? నువ్వుల నూనెతో స్నానం ఏ రోజు? దీపావళి రోజు. దీపావళి సోమవారం రోజు చేయొచ్చండి, పర్లేదు. ఓకే. సార్ మిగతా దేవతల ఫోటోలు ఎక్కడ పెట్టాలి సార్? ఏ దేవతలు? నెక్స్ట్ అమ్మవారు కానీ, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, సాయిబాబా అలా ఉంటారు కదా. సాయిబాబా ఎవరు? గురువు. గురువు అంటే పడమర దిశ, వెస్ట్ డైరెక్షన్. అమ్మవారు, అమ్మవారు దుర్గాదేవి కానీ, అమ్మవారు కాళీమాత కానీ, అమ్మవారికి సంబంధించిన అన్ని కూడా ఒకటి ఆగ్నేయం, లేదంటే ఒకవేళ కాళీమాత అయితే దక్షిణం పెట్టచ్చు. వేరే అమ్మవార్లు ఎవరైతే కనుక ఆ, ఆగ్నేయంలో పెట్టుకోవచ్చు, లేదంటే తూర్పులో పెట్టుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి, రాముల వారు ఎప్పుడు ఈస్ట్ డైరెక్షన్లో ఉంటారు. నరసింహస్వామి కూడా ఈస్ట్ డైరెక్షన్లోనే ఉంటారు. శివుడు వచ్చేటప్పటికి ఈశాన్య భాగంలో పెట్టుకోవచ్చు, ఇంటికి ఈశాన్యంలో. గణపతి వచ్చేసి, గణపతిని కూడా అష్టగణపతి అంటారు కాబట్టి ఉత్తరంలో, తూర్పు చాలా ఇంపార్టెంట్, గణపతి పెట్టుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరూ మీ యొక్క థ్యాంక్ సార్ యూ మీ సార్. యూట్యూబ్ లింక్స్ ఉన్నాయి సార్, మన వీడియోస్ దేంట్లో ఉండదు సార్? మీరు ఏ సార్ గ్రూప్లో మీకు ఉన్నారు శ్రవణ్ సజెషన్ గారు? సార్. ఏంటి సార్? మీరు ఏదైనా వాట్సాప్ గ్రూప్లో ఉన్నారా, మన గ్రూప్లో? లేదు సార్, ఇప్పుడు ఉండే గ్రూప్ లోనే ఉన్నాం, వేరే దాంట్లో లేదు సార్. సరే, ఆ గ్రూప్లో పెడతానులేండి అయితే. సరే సార్.
మీరు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మన పాత ఛానల్స్లో చాలా వీడియోస్ ఉంటాయండి. దాదాపుగా 3,500 వీడియోస్ ఉన్నాయండి నావి. హిందీ, ఇంగ్లీష్, తెలుగులో దాదాపుగా 3,500 వీడియోస్ ఉన్నాయి. అదే చూడండి, అదే మీకు ఈ ఐడియా వస్తుంది. ఈ గ్రూప్ లో లింక్ పెట్టండి సార్. ఓకేనండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. మళ్ళీ మనం మంగళవారం రోజు సాయంత్రం 7 గంటలకు కలుద్దాం. థ్యాంక్ యూ. Thank you. Happy Diwali. Thank you, sir. Happy Diwali, sir. Thank you, sir. Thank you very much. థ్యాంక్ యూ సో sir. మచ్ గురూజీ. హ్యాపీ దివాళీ సార్ గురువు గారు. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ సార్. హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సేమ్ టు యూ.